ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్న భగవద్గీతకి సంబంధం లేదు, కానీ ఇది ఒక భూమిక. అంటే ఏదైనా ఒక టాపిక్ మనం మాట్లాడేటప్పుడు ఎవరితోటైనా ఏదో ఒక అంశం గురించి మాట్లాడడానికి వెళతాం అనుకోండి, ఏమండి మీరు బాగున్నారా అని అంటాం. ఆయన బాగుండడం, ఆయన ఇంట్లో వాళ్ళు బాగుండడం, మనం వెళ్ళాలని మాట్లాడాలనుకున్న టాపిక్కి సంబంధం లేదు, అది వ్యక్తిగతమైన విషయం. అలాగనే ఏ ఆత్మవిద్యనైతే, ఏ బ్రహ్మ విద్యనైతే, ఏ ఉపనిషత్ సిద్ధాంతాన్ని అయితే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాలనుకున్నాడో ఆ రహస్యానికి ధృతరాష్ట్రుడు వేసిన ప్రశ్నకి సంబంధమే లేదు. బట్ ఇట్ హ్యాస్ టు బిగిన్. ఏదో ఒక పాయింట్లో నుంచి ఏదో ఒక ప్రారంభం కావాలి. కాబట్టి ధృతరాష్ట్రుడు యొక్క ప్రశ్నతోటి ప్రారంభం చేశారు ఈ భగవద్గీతని. ఏ రకంగా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇక్కడ అర్జున విషాదయోగం అని పేరు పెట్టారు, కానీ ముందు ఏడిచింది వీడే, ధృతరాష్ట్రుడే. అర్జునుడు మళ్ళా ఏడుస్తాడు, ఎప్పుడో బాధపడతాడు. ఫస్ట్ బాధ వీడికి మొదలైంది, కాబట్టి ఇది ధృతరాష్ట్ర విషాదయోగం అని చెప్పాలి నిజంగా. ఎందుకని ముందు వాడి బాధతోటి ప్రారంభమైంది. మా వాళ్ళందరూ ఏమైపోతున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు పాండవులందరూ కూడా ఏదో చేసేస్తున్నారు, ఏదో జరిగిపోతుంది అనేటువంటి బాధని వ్యక్తం చేసింది ధృతరాష్ట్రుడు. కాబట్టి ఇది ధృతరాష్ట్ర విషాదయోగం అవ్వాలి, కానీ అర్జున విషాదయోగం ఎందుకైంది, దాని రీజనింగ్ కూడా మీకు చెప్తాను నేను. ఇక్కడ ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తూ సంజయుడు భగవద్గీతలో ఆయన యొక్క సమాధానం చెప్తాడు ఆయన. అయితే ఇదంతా కూడా ఒక భూమిక కాబట్టి యుద్ధరంగంలో ఎలాగెలాగ ఏర్పాట్లు వీటి గురించి ఎక్కువ వస్తాయి. కానీ మధ్య మధ్యలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ టు బి సీ త్రూ ద వర్డ్స్. అంటే యూ షుడ్ నాట్ జస్ట్ గ్లాస్ ఓవర్ థింగ్స్, యూ హ్యావ్ టు సీ త్రూ ది వర్డ్స్ అండ్ సీ త్రూ ది సెంటెన్సెస్. సో అది లోపల లోతుగా చూడాల్సిన అంశాల దగ్గర మనం నిలబడతాం. ఈ సంజయుడు అనేటువంటి వాడు గవాల్గుడు అనేటువంటి ఒకడు శూద్రుడు, కానీ అతనికి పుట్టినటువంటి వాడు సంజయుడు, కానీ మహాతపస్వి. అంటే ఎటువంటి వ్యక్తి అంటే సమ్యక్ జయ, అంటే ఇంద్రియాల నిగ్రహణం కలిగిన వాడు, మనస్సు మీద నియంత్రణ కలిగిన వాడు, చక్కటి నిష్పక్షపాతమైనటువంటి నిష్కళంకమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. అంటే అందుకనే ఇక్కడ భగవద్గీతలో చూడండి ఎటువంటి క్యారెక్టర్ని మనకు ప్రజెంట్ చేస్తున్నారు చూడండి. అందుకనే ఈ విద్య కానీ ఈ శక్తి కానీ ఒక కులంది కాదు, ఇది గుణం ఉండాలి, సంస్కారం ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి, వ్యక్తిలో తపస్సు ఉండాలి, అనుష్ఠానపరుడై ఉండాలి, అతనికి ధర్మం పట్ల నిష్ట కలిగి ఉండాలి, ధర్మనిష్టాపరుడై ఉండాలి. అలాంటి వ్యక్తిని జాతి గౌరవిస్తుంది, అలాంటి వ్యక్తిని ధర్మం కూడా గౌరవిస్తుంది, అలాంటి వ్యక్తిని పరమాత్మ కూడా అంగీకరిస్తాడు. సో అటువంటి వ్యక్తికి, అటువంటి వ్యక్తిత్వాల కోవలో చెందినటువంటి వాడు సంజయుడు. గవాల్గుడు అనేటువంటి పాప అతను మామూలు శూద్రుడు, బట్ గవాల్గుడు చాలా పెద్ద ఇదేం కాదు. బట్ సంజయుడి దగ్గరికి వచ్చేటప్పటికి హీఈస్ వెరీ మంచి తపస్వి. కాబట్టి అటువంటి సంజయుడిని ఎంపిక చేసి పెట్టారు ధృతరాష్ట్రుడి దగ్గర. ఎందుకని ఆ దర్శనం చేయగలిగినటువంటి ఆ దృష్టిని సంజయుడికే ఇచ్చాడు వ్యాసుడు, ఇంకెవరికి ఇవ్వలేదు. బికాజ్ దాన్ని దురుపయోగం చేయకూడదని. అంటే ఒక రకంగా చెప్పాలంటే సంజయుడు మీడియా పర్సన్ అనమాట. సో ఈజ్ ఏ మీడియాటిక్ పర్సన్. అంటే ఏం జరిగినా చెప్పగలిగినటువంటి వ్యక్తి. అంటే ఎలాంటి వ్యక్తి దాన్ని చూడండి, మీడియా అంటే మీడియాను కూడా ఇక్కడ మనం తీసుకోవాలి. ఎలా ఉండాలంటే నిష్పక్షపాత రహితమైన ధోరణి ఉండాలి, ధర్మనిష్ట కలిగి ఉండాలి, అలాగనే పరమాత్మ పట్ల భక్తి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నవాడే ఒక వాక్యాన్ని చెప్పడానికి 10 మందితో పంచుకునేదానికి అవకాశపరుడు అవుతాడు, వాడే అర్హత కలిగి ఉన్నవాడు అవుతాడు. అంతేగాని వీడు దేన్ని నమ్మడు, కానీ వీడు చెప్పేవన్నీ ప్రపంచం నమ్ముతూ ఉండాలని అంటే అదే పొరపాటు అవుతూ ఉంటుంది. నేను దేన్ని నమ్మను, కానీ నేను చెప్పేది ప్రపంచం అంతా నమ్మాలి. ఆ ధోరణి, ఆ వైఖరి చాలా విఘాతాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ సంజయుడు అనేటువంటి క్యారెక్టర్ని భగవద్గీతలో మనం అనలైజ్ చేస్తే ఇతని దగ్గర అంతా ఆ వ్యక్తిత్వం చాలా నిష్కళంకమైన వ్యక్తిత్వం. ఆ వ్యక్తి ఒక మచ్చలేనటువంటి ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తి ధృతరాష్ట్రుడికి మొత్తం అంతా చూసి చెప్తున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే లైవ్ షో అన్నమాట ఆయన.
అంటే సంజయుడు లైవ్ షో చూపిస్తున్నాడు. అంటే ఒక శాటిలైట్ లాంటి వాడు సంజయుడు. అక్కడ ఏం జరుగుతుందో దాన్ని చూసి ధృతరాష్ట్రుడికి రిపోర్ట్ చేయడానికి ఆ దృష్టిని వేదవ్యాస మహర్షి ఇచ్చాడు సంజయుడికి. కాబట్టి ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు, దాని తర్వాత ఏవేమిటి ఎలాగనేటువంటిది అన్నీ కూడా వస్తుంది, నేను చెప్తాను. చెప్పండి. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్. ఇక్కడ యుద్ధరంగంలో అందరూ వచ్చారు, పాండవులు కౌరవులు అంతా సైన్యం వచ్చింది, సమవేతాహ యుయుత్సవః. ఇప్పుడు అందుకనే అడిగాడు ధృతరాష్ట్రుడు, కిం అకుర్వత సంజయ, ఏం చేశారు వాళ్ళు, అది ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని అడిగితే అప్పుడు సంజయుడు చెప్తున్నాడు. ఇక్కడ చాలా క్లీన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. దృష్ట్వాతు పాండవానీకం, పాండవై ఆనీకం అంటే వ్యూఢం, అంటే ఈ పాండవుల చేత ఏ వ్యూహమైతే రచింపబడి వాళ్ళు సమవేతులై నిలబడి అక్కడ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారో దాన్ని దృష్ట్వా దుర్యోధనుడు చూసి వెంటనే అక్కడ వాడు ఉండవలసిన స్థానం వదులుకొని, వాడు ఒక మంచి చక్రవర్తి మహారాజా స్థానంలో నిలబడవలసిన వాడు అక్కడి నుంచి పరుగున వచ్చి ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. వాడు చేయవలసిన పని మానుకుని వాడు భీష్ముడిని ఎంపిక చేసి పెట్టాడు, సేనాధిపతిగా భీష్ముడిని పెట్టాడు, కౌరవ సేనానికి అధిపతిగా. భీష్ముడు ఉన్నాడంటే ఇంకేమిటండి, అసలు ఎవడు పరమాత్మ కూడా ఏం చేయలేనటువంటి వ్యక్తి వాడు. అంటే భీష్ముడి మీద కూడా దుర్యోధనుడికి నమ్మకం లేదు. అంటే తన్ను తాను నమ్ముకోలేనటువంటి స్థితికి ఎదిగాడు దుర్యోధనుడు. ఎవడైనా ఈ లోకంలో గుర్తుపెట్టుకున్న అపజయానికి పునాది ఏంటనంటే ఇతరులను నమ్మలేకపోవడం, ఎవరినీ నమ్మలేకపోవడం, తన్ను తాను ఆఖరికి నమ్మలేని స్థితికి ఎదిగితే ఎవడైనా ఇక వాడికి అపజయమే వాడికి మహాలక్ష్మిలా కనపడుతూ ఉంటుంది. వాడు దాన్నే వరిస్తాడు వాడు. కాబట్టి ఇక్కడ దుర్యోధనుడికి కూడా అదే సంఘటన ఏర్పడింది. బాగా చూడండి, కొంతమంది ఇంట్లో ఏంటంటే డౌటింగ్ క్యారెక్టర్స్ ఉంటారు. పెళ్ళాన్ని నమ్మరు, పిల్లల్ని నమ్మరు, తల్లిని నమ్మరు, తండ్రిని నమ్మరు, లేకపోతే భర్తను నమ్మదు, పిల్లలు నమ్మదు, అత్తగారు నమ్మదు, మామగారు నమ్మదు. ఆఖరికి ఈ అపనమ్మకం ఎలా పెరిగిపోతుందనంటే తన మీదనే తనకు అపనమ్మకం ఏర్పడిపోయి తనేమిటో తనకు అర్థం కాని స్థితిలో, అంటే ఈ సెల్ఫ్ కన్ఫ్యూజన్ అంటారు, సో ఆ స్థితికి వెళ్ళిపోతారు. ఆత్మ తన గురించి తనకి అపనమ్మకం ఏర్పడే స్థితి. తను మంచిగా ఉన్నాడా, తను చెడుగా ఉన్నాడా, తను చేసేది మంచిగా, తను చేసేది చెడా అని నిర్ణయాత్మకమైనటువంటి భావాలు కూడా లేనటువంటి స్థితికి వెళ్ళిపోతారు. దట్ ఈస్ ది అపనమ్మకం యొక్క గొప్ప లక్షణం. అది అనుమానం పట్టిందా ఇంకా అసలు వాళ్ళకి మనం ఏం చేయలేము. ఇంకా అది వాళ్ళని హరించేస్తూ ఉంటుంది, వాళ్ళని కాల్చి పారేస్తుంటుంది లోపల. బయటికి ఎదురుగుండా చూడడానికి ఎర్రగా బుర్రగా ఉండొచ్చు గుమ్మడికాయలాగా, కానీ లోపల వాళ్ళకి చితి రగిలిపోతూ ఉంటుంది, చచ్చిపోతుంటారు వాళ్ళు. సో అలాగని ఇక్కడ దుర్యోధనుడికి కూడా ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్, వెళ్ళి ఆచార్యుడి దగ్గరికి, ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, ఈయన దుర్యోధనుడు మహాచక్రవర్తి వాడు వెళ్ళి దిగెళ్ళి చెప్తున్నాడట. ఏం చెప్తున్నాడు, పోనీ జాగ్రత్తలు ఏమైనా చెప్తున్నాడా, తన గురించి ఏమైనా చెప్తున్నాడా, తన వాళ్ళ గురించి ఏమైనా చెప్తున్నాడా? కాదు. ఏం చెప్తున్నాడనంటే ఇక్కడ చూడండి, ఇందాక ధృతరాష్ట్రుడు ఏడిచాడు, ఇప్పుడు దుర్యోధనుడు ఇంకో రకంగా ఏడుస్తున్నాడు. ఇక్కడ అసలు అర్జునుడు ఇంకా ఏడుపు మొదలు పెట్టలేదు, ఆయన దగ్గరికి ఇంకా చాలా దూరం ఉంది వెళ్ళడానికి. ఈలోపు వీళ్ళిద్దరు ఏడిచారు. వీళ్ళిద్దరు ఏడుపులు ఎలా ఉన్నాయో మీకు క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. ఇప్పుడు దుర్యోధనుడు వెళ్ళి గురువు అయినటువంటి ద్రోణుడి దగ్గర నిలబడి ఈ మాట అంటున్నాడు. ఏమిటి చెప్పండి. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. అంటే పశ్యైతాం, గురువుగారు చూడండి, ఒకసారి బాగా కళ్ళు విప్పి చూడండి అంటున్నాడు. ఏమిటి, మన గురించి తెలియజెప్పుకోవాలి, ఇంతమంది ఉన్నాం మనం, చాలా బాగా వచ్చింది మీ యొక్క ప్రేరణతో, అంటే మీ యొక్క సన్నిధిలో, భీష్ముడి యొక్క ప్రేరణతో మీ యొక్క సన్నిధిలో మనం ఇలా ఏర్పాటు చేసుకుంటాం, ఇలా వెళతాం, వాళ్ళదేముంది 7 అక్షోహిణులే, వాళ్ళని కొట్టిపారేయచ్చు మనం అని ధైర్యంగా మాట్లాడవలసినటువంటి దుర్యోధనుడు వెళ్ళి అనవసరంగా కెలుక్కుని ద్రోణాచార్యుడిని చాలా భ్రష్టు పట్టించాడు ఈ శ్లోకంలో. ఇంకా రాబోయే 2-3 శ్లోకాల్లో గురువు అనేటువంటి భావన కూడా లేదు. వీడికి ఎందుకంటే అవసరం ఏంటి, వెళ్ళి కెలక్కడం ఎందుకు? వాడు నిలబడి ఉండి యుద్ధం చేయాలి. వెళ్ళి దిగెళ్ళి పనిగట్టుకుని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా చూసావా, బాగా చూడు, ఈ మాటలు ఇలానే ఉన్నాయి. పశ్యేతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చముం, అయ్యా
వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? నీ శిష్యులే నీ ఎదురుగుండా నిలబడి ఇప్పుడు నీతో యుద్ధం చేయడానికి ఉన్నారు. అంటే అర్థం ఏంటనంటే నువ్వు వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు అనుకుంటున్నావు, వాళ్ళు ఏదో చాలా ఉత్తములు ధర్మాత్ములు అనుకుంటున్నావు, నీ దగ్గరే విద్య నేర్చుకుని నీరజాక్ష అని. కాబట్టి అలాగా నీకే వాళ్ళు విరోధులుగా నిలబడ్డారు. అక్కడ నిన్ను చంపడానికి నన్ను చంపడానికి నిలబడ్డారు అన్నట్టుగా. అంటే నిన్ను చంపడానికి నన్ను చంపి డిసైడ్ అయిపోయాడు, వీడు చంపేస్తారు వాళ్ళని. ఈ అపశకున మాటలన్నీ మాట్లాడుతున్నాడు వాడు. ఇంకా చాలా పేలుతుంటాడు వాడు, ఇంకా మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే వీడి ఏడుపు ఇంకోలా. అంటే ఏడుపు అంటే చూడండి, కళ్ళమ్మ నీళ్లు కార్చడమే కాదు ఏడుపు. ఏడుపు రకరకాల ఏడుపు. అంటే ఏడుపు గుట్టు ఏడుపు ఒకటి, ఇతరులను ఏడిపించే ఏడుపు ఒకటి, చాలా రకాలు ఉంటాయండి ఇవన్నీ, చాలా రకరకాల ఏడుపులు. అందులో ధృతరాష్ట్రుడు ఏడుపు ఏంటంటే మామకాహ నా వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఈ పాండవులందరూ ఏం చేస్తున్నారు అనేటువంటి వాడికి మమకారంతో కూడుకున్న ఏడుపు. వీడికి అనుమానంతో కూడుకున్న ఏడుపు. ఏమిటి అనుమానం? నువ్వు నిలబడున్నావు, నువ్వు కరెక్ట్గా నా వైపే ఉన్నావా, అంటే నా పక్కన ఉన్నావు కానీ నాకెవరిని ఉపయోగపడతావా, లేకపోతే నువ్వు వాళ్ళకు ఉపయోగపడతావా? నీకు అర్జునుడిని చూడగానే అన్నీ చెప్పబడిపోతాయి, నువ్వు అన్నీ న్యూట్రల్ అయిపోతావు. నీకు అర్జునుడిని చూస్తే ఒళ్ళు తెలీదు, బట్ట తెలీదు, నీకు ఒంటి మీద బట్ట కూడా నిలబడదు, ఆయన అంత ప్రేమిస్తావు అంటే ఎన్ని తెలుసు దుర్యోధనుడికి, ఎన్ని లేనిపోని ఫీలింగ్స్. కానీ ద్రోణుడు ఆ భావనతో రాలేదు. అది యుద్ధరంగం బయట. అర్జునుడు అంటే అభిమానం ఉంటే ఉండొచ్చు, వన్స్ అక్కడ ధర్మక్షేత్రంలో యుద్ధానికి నిలబడితే అర్జునుడు కాదు ఇంకోడు కాదు, వాడికి ప్రత్యర్థే అర్జునుడు అంతే. ఆ ధర్మ నీతి ఉంది అక్కడ. కానీ వీడు వెళ్ళి వీళ్ళందరినీ కించపరుస్తున్నాడు. అంత ధర్మనిష్ట, అంత ధర్మనీతితో ఉండే వాళ్ళందరినీ కూడా వీడు కించపరుస్తున్నాడు, వెళ్ళి పొడిచి కించపరుస్తున్నాడు. వీడినే కాదు, భీష్ముడిని అందరినీ కూడా నోటుకొచ్చినట్టు, అంటే తన వాళ్ళందరినీ కూడా నిర్వీర్యుల్ని చేస్తారు. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా పరీక్షకి పిల్లాన్ని తీసుకెళ్ళాలనుకోండి, ఆయన నాన్నగారు నన్ను విడిచిపెట్టరా అని అన్నారు అనుకోండి, వీడు తీసుకెళ్తే నువ్వు పరీక్ష రాయడానికి వెళ్తున్నావా, ఏ రాస్తావేమో, తగలెడతావేమో, ఏమో నాకే అంత నమ్మకాలు లేవు, మీ అమ్మ ఏదో చెప్తుంది కానీ నీ మీద పెట్టుకుంటుంది కానీ నాకే అంత లేదంటే వీడికి ఎలా ఉంటుందండి అసలు? వీడితో ఎలా మాట్లాడాలి? ఒరే నాన్న, నీకు లాస్ట్ ఇయర్ ఇన్ని మార్కులు వచ్చాయి, ఇంకా నువ్వు ఏమి కంగారు పడకురా, మార్కులు ముఖ్యం కాదు, నువ్వు బాగా రాయి, ధైర్యంగా రాయి, ప్రశాంతంగా కూర్చో, నీకు వచ్చినవన్నీ రాయి అని వాడిని ఇంకా ఎంకరేజ్ చేసి, వాడిలో ఉండే పాజిటివిటీస్ తీసుకొచ్చి చెప్పి వాడిని ఇంకా నరిష్ చేసి వాడిని ఎంకరేజ్ చేయాలి. నువ్వా లాస్ట్ ఇయర్ అలా తగలెట్టావు, ఈ సంవత్సరం నాకేం నమ్మకం లేదు, ఎందుకు నేను బీపీలు పెంచుకొని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు వేసుకోవాలి, అనవసరంగా నేను వదిలేశాను. కానీ మీ అమ్మ పాపం పిచ్చింది, దానికే ఇంకా భ్రమ ఉంది, ఈసారి అది కూడా వదిలిపోద్ది, దానికి కూడా వదిలిపోద్ది ఈ దెబ్బతో అని వీడు తీసుకెళ్తూ మాట్లాడితే, అసలు ఏదో కనీసం 10 ప్రశ్నలకైనా సమాధానం రాయాలనుకుని వెళ్ళిన వాడికి ఒక ప్రశ్నకి సమాధానం కూడా రాయడం. ఎందుకని ఎలాగో వీడు వదులుకున్నాడు బీపీ పెంచుకోనని, ఆవిడ వదులుకుంటుంది, పోలే ఇద్దరు వదులుకుంటే నాకు గొడవ వదిలిపోతుందని వదిలించుకుంటాడు వాడు. కాబట్టి ఇక్కడ వీడు చేసే త్రాష్టపు పని అదే, వీడు చేసిన పెద్ద దౌర్భాగ్య పని అదే. వెళ్ళి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపద పుత్రేన తవ శిష్యేన ధీమత. ద్రుపద పుత్రుడు ఎవరైతే ఉన్నాడో వాడు నీ శిష్యుడు, చాలా మేధావి వాడయ్యా, మొత్తం నీకు ప్రత్యర్థి అక్కడ. అంటే అర్జునుడు నీకు ప్రత్యర్థి, ధర్మరాజు ప్రత్యర్థి, అలాగనే నీకు ద్రుపద పుత్రుడు శిష్యుడు, నీ శిష్యుడు. కాబట్టి నీకు వీళ్ళందరూ కూడా అక్కడ ప్రత్యర్థిగా నిలబడ్డారు. కాబట్టి ఇక్కడ నువ్వు గుర్తించవలసినటువంటి అంశం ఏంటంటే, మనం ఏం చేయగలం? అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఎవరైనా తన గురించి తను చెప్పుకొని తన యొక్క ఔన్నత్యాన్ని చాటుకుని ఇంకా దాన్ని బలం పుంజుకునేలా చేయాలి. కానీ అవతల వాడి బలాల్ని పొగుడుతూ పోతే అవతల వాడు ఎంత బలహీనుడైపోతాడండి. ఇప్పుడు సపోజ్ మ్యాచ్ ప్రారంభమైంది అనుకోండి, అయ్య బాబాయ్ పాకిస్తాన్లో వాడున్నాడా, వీడు బ్యాటింగ్ చేసేస్తాడు, మొత్తం 6 బ్యాట్స్మెన్లే, 6 బౌలర్లే, అందరూ ఫీల్డర్లే, అంతా ఆల్రౌండర్లే, అయ్య బాబాయ్ వాళ్ళ స్క్వాడ్ చాలా గొప్పగా ఉంది, మన దాంట్లో సీనియర్లు అందరూ కూడా రిటైర్డ్ హర్ట్, ఒకడికి వేలు బాగలేదని, ఒకడికి కాలు బాగలేదని, ఒకడికి నడ్డి బాగలేదని, ఒకడికి తలకాయ పని చేయట్లేదని, అందరూ కూర్చున్నారు గ్యాలరీలో, అంతా కొత్త కుర్రాళ్ళు, వీళ్ళు గెలుస్తారో లేదు. అసలు మనమే మనల్ని నిరుత్సాహపరుచుకుంటూ అవతల వాడిని పొగుడుతూ ఉంటే ఎక్కడైనా ఇది నీతే కాదు.
ఇక్కడ దుర్యోధనుడి యొక్క విషాదం. అంటే మనిషి ఎన్నెన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఏడుపులు ఎన్ని రకాలనేది ఇప్పుడు మనకు భూమికి అన్నమాట. ఇది ఎన్ని రకాల ఏడుపులు ఉంటాయి, ఎన్ని రకాలుగా ఒక మనిషి అంటే డిఫరెంట్ కలర్స్లో ఒక మనిషిలో ఏవే ఉంటాయి అవన్నీ చూపిస్తున్నాడు ఇక్కడ వేదవ్యాసుడు. అక్కడికి వెళ్ళి ఆయన అంటాడు, అత్ర శూరాహ మహేశ్వాస భీమార్జున సమాయుధి. అంటే అయ్యా నువ్వేదో భీముడు చాలా గొప్పవాడు, అర్జునుడు గొప్పవాడు అని అనుకుంటున్నావు. భీమార్జున సమాయుధి అత్ర శూరాహ. వాళ్ళ దగ్గర భీముడు లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు, అర్జున్ లాంటి వాళ్ళు 1000 మంది లాంటి వాళ్ళు ఉన్నారు. అంతమంది ఉన్నారు అక్కడ. అంతేకాదు యుయుధాన విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. ద్రుపదుడు, విరాటుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తున్నారు. అంతేకాదు దృష్టకేతు చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవ. అంటే వీళ్ళందరూ అనమాట. ఈ కాశీరాజు అలాగా దృష్టకేతు వీళ్ళందరూ అనమాట. అంటే పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు వీళ్ళందరూ కూడా నరపుంగవ. అంటే వీళ్ళందరూ సామాన్యులు కారయ్యా, మనుష్యులకి వీళ్ళ పేరు చెప్తేనే చచ్చిపోతాడు మనిషి. అలాంటి అరవీర భయంకరులు వీళ్ళందరూ అక్కడ నిలబడి ఉన్నారు. అంతేకాదు యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథా. వీళ్ళందరూ నిలబడున్నారు. అంటే మనకు యుద్ధరంగంలో ఒక క్యాలిక్యులేషన్ ఉంది. న్యూనరథులు, అలాగనే సమరథులు, అలాగనే అతిరథులు, మహారథులు, ఈ రకంగా కేటగిరీస్ ఉంటాయి. అంటే తన్ని, రథాన్ని, సారథిని రక్షించుకుంటూ 10,000 మందితో పోరాడేవాడు వీడు మహారథి. వాడు మహారథి. అంటే తన్ను రక్షించుకోవాలి, తన సారథిని రక్షించుకోవాలి, తన యొక్క సైన్యాన్ని, తన యొక్క అంగాన్ని, తన యొక్క అంగబలం, తన దళాన్ని రక్షించుకోవాలి. రక్షించుకుంటూ అక్కడ 10,000 మందితో పోరాడుతూ ఉంటాడు వాడు. అంటే అట్ ఎ టైం వాడు అంత షార్ప్గా ఉండాలి. అలాగనే ఇక అతిరథులనంటే ఇక చెప్పలేం. వాడేంటంటే ఇంకా లెక్కలేనంత వీటితో పోరాడుతూ ఉంటారనమాట. అటువంటి రథులు, న్యూనరథులు, సమరథులు, అతిరథులు, మహారథులు వీళ్ళందరూ అక్కడ ఎంతమంది కనపడుతున్నారు? బోల్డ్ మంది. వాళ్ళే ఎక్కువ మంది కనపడుతున్నారయ్యా అని అంటున్నాడు వీడు. అంటే మనకు మంది ఎక్కువ ఉంది కానీ ఇది ఈ ఆఖరికి నెగ్గేటప్పటికి ఇది పనికొచ్చేలా లేదు. ఇది వాపే కానీ బలంగా కనపడట్లేదు. వాళ్ళది మాత్రం వాపు కనపడట్లేదు, బలం కనపడుతుంది. ఉన్నది నికరంగా కనపడుతుంది. అంటే ఇక్కడ వాడి ఫీలింగ్ బయటికి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అంతేకాదు ఒక అక్షోహిణి అనేటువంటిది 18 అక్షోహిణులు అక్కడ 18 అక్షోహిణులు అక్కడ పాల్గొన్నాయి మహాభారతంలో. ఒక అక్షోహిణి అని అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే 65,610 గుర్రాలు ఉంటాయి ఒక అక్షోహంలో. అలాగనే 1,09,350 మంది భటులు ఉంటారు. అంటే వ్యక్తులు, అంటే సైన్యం, పదాతి వర్గం. సో ఏనుగులు 21,870 ఏనుగులు ఉంటాయి. రథాలు 21,870 రథాలు ఉంటాయి. అంటే రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతి వర్గం వీళ్ళందరూ కలుపుకుని మొత్తం వీళ్ళ దగ్గర ఏంటంటే కౌరవుల్లో అలాగా మొత్తం 11 అక్షోహణులు ఉన్నారు. అంటే 24,01,850 రథాలు అవ్వనివ్వండి, గుర్రాలు అవ్వనివ్వండి, ఏనుగులు అవ్వనివ్వండి, పదాతి వర్గం అంతా కూడా 24,01,850 మంది ఉన్నారు. అంటే 11 అక్షోహణులు. అలాగనే ఇందాక చెప్పినటువంటి సంఖ్యకి ఇంటూ 7 అంటే వీళ్ళ దగ్గర 15,28,450 మంది ఉన్నారు. అంతా కలిపి రథాలు, గుర్రాలు, ఏనుగులు, పదాతి వర్గం. అంటే వీళ్ళ సంఖ్య వాళ్ళ సంఖ్య రెండు కలిపితే ఇప్పుడు ఆ యుద్ధ రంగంలో కలబడి కొట్టుకుందానికి ఎంతమంది ఉన్నారని అంటే రథాలు కానీ, గుర్రాలు కానీ, ఏనుగులు కానీ, పదాతి వర్గం మనుషులు కానీ, అతిరథులు, మహారథులు మొత్తం జిస్ట్ ఆ సంఖ్య ఏంటంటే అందులో ఎంటర్ అయినటువంటి వాళ్ళు గ్యాలరీలో 39,30,1300 మంది. అంటే గుర్రాలు, ఏనుగులు, రథాలు అవి ఇవి అన్నీ కలబడిపోయినాయి అక్కడ. ఇప్పుడు అక్కడ చూడండి ఎలా ఉంటుందో. అన్ని లక్షలు, అంత కీకర్, అరుపులు, కేకలు, ఆర్తనాదం, మరణఘోష, అలానే ఈ శంఖబేరీలు ఇవన్నీ వినిపిస్తూ కత్తులతో పొడుచుకోవడం, నరుక్కోవడం. ఇట్ ఈజ్ నిజంగా చెప్పాలంటే దాన్ని నిజంగా కనుక జరిగేదాన్ని పిక్చరైజ్ చేస్తే అది అసలు మనం చూడలేం, తట్టుకోలేం. మనకు ఆల్రెడీ పల్స్ అది మొదలు పెట్టేటప్పటికే పల్స్ పెరిగిపోయి ఎక్కడో చోట వాడి ఏం కత్తిలా పట్టుకొచ్చి ఇంకోటి పీక మీద పెట్టేటప్పటికే మనకు ఎగిరిపోయేలా ఉంటుంది అక్కడ. అలాంటి శబ్దము, గుర్రాలు, వాటి సకిలింపులు, వాటి ఆర్తనాదాలు, ఏనుగులు, వాటికి భీతి పుట్టి అవి కనుక లేచి కలబడిపోయి అవి కలదొక్కడం మొదలు పెడితే కొంతమంది చేస్తారు అక్కడ.
ఏనుగులు కనుక పిచ్చెక్కి వాటికి ప్రాణభీతి కలిగి అవి కలదొక్కడం మొదలుపెట్టిందని అంటే ఎన్ని రథాలు నాశనం చేస్తాయి, ఎంతమంది మనుషుల్ని తొక్కేస్తుంది, అసలు ఏమేం చేస్తుంది. ఈ గుర్రాలన్నీ ఎగిరి పడిపోతే ఎంతమంది చచ్చిపోతారు, ఈ రథాలన్నీ విరిగి పడిపోతుంటాయి, మనుషులు చచ్చిపడుతుంటారు. అది ఇదంతా ఒక పెద్ద అసలు ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్. అది యుద్ధం. ఆ యుద్ధ రంగంలో దుర్యోధనుడు ప్రిపేర్ అయిపోయి వచ్చి యుద్ధమే కావాలని కోరుకుని వచ్చి అంత ప్రిపేర్గా ఉంటే వాడు ధైర్యంగా నిలబడవలసింది. యుద్ధానికి నేను కోరుకున్నది ఇప్పుడు నా ఎదురుగుండా వచ్చింది, ఇప్పుడు నేను కోరుకున్నది నెరవేరిందని ఎవడైనా సరే ఏం చేస్తారండి, దాని మీద వ్యాఖ్యానం పెట్టుకుంటాడా? ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మనం ఏదో ఒకటి కోరుకున్నాం, తెచ్చుకున్నాం అనుకుని దీని మీద పెద్ద డిస్కషన్ పెట్టుకుంటామా? దాన్ని మనం అనుభూతి పొందుతామా? నాకు గులాబ్ జామ్ కావాలి, చాలా ఇష్టం, తయారు చేసుకున్నాను, నాకు తెచ్చి పెట్టుకున్నాను అనుకోండి. ఈ గులాబ్ జామ్ అండి, ఈ పిండిని ఇలా తీసి దీన్ని ఇలా చేసి ఈ పిండిని ఏంటంటే ముందు జల్లించి దీని ఇలా, ఇవన్నీ ఎందుకు నాకు అవసరం లేదు, నేను కోరుకున్నది వచ్చింది, నేను అనుభవించాలి. ఇప్పుడు దాని మీద పెద్ద డిస్కషను, వ్యాఖ్యానము, పోస్ట్ మార్టం ఇవన్నీ ఎందుకు నాకు? కానీ వీడు చేసే పని ఏంటి? వాడు కోరుకున్నాడు, నాకు యుద్ధం కావాలి, నేను యుద్ధం చేయాలి, యుద్ధకాంక్షి. వాడు యుద్ధాన్ని కోరుకున్నాడు, యుద్ధమే నాకు కావాలన్నాడు. ఇంక నాకేం వద్దు, నాకు భోజనం ఏదైనా, నాకు ఆహారం, నాకు నిద్ర, నా యొక్క లోపల శక్తి, జీవశక్తి ఏదైనా నిలబడాలంటే నాకు యుద్ధమే కావాలన్నాడు వాడు దుర్యోధనుడు. మరి ఆ యుద్ధాన్ని కోరుకుని ఆ యుద్ధం ఇప్పుడు ఎదురుగుండా ఉన్నప్పుడు, యుద్ధరంగంలో వీడు నిలబడ్డప్పుడు యుద్ధం చేయడం మానేసి గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్తున్నాడు. అంతేకాదు ఇక్కడ ఇంకొక పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. చెప్పండి 7వ శ్లోకంలో, అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అయ్యా, అంటే నేను అలా అని చెప్పడం కాదు, కానీ మన వైపు కూడా ఏం తక్కువగా లేరులేండి. మళ్ళీ అదొకటి, అంటే నేను వాళ్ళని అంటున్నానని అనుకోవద్దు, మన వైపు కూడా ఏం తక్కువ లేదు. అస్మాకంతు విశిష్టా ఏ తాన్నిబోధ ద్విజోత్తమ. చూడండి ఇక్కడ ఎంత వ్యంగ్యంగా మాట్లాడు, ద్విజోత్తమ అన్నాడు. ద్విజోత్తమ అంటే, ఓ పంతులు గారు మీరేంటంటే మీరు అల్ప సంతోషులు, మీకు వాళ్ళు ఏం పెట్టరు, వాళ్ళు పాపం అర్భకులు పాండవులు, నేను ఏం పెట్టినా మీకు వద్దు, మీకు ఏంటంటే ఏదో ధర్మమో లేకపోతే అర్జునుడో పాపం ఆ ధర్మరాజు అనుకుని మీరు ఏదో చేస్తున్నారు. కాదు, మీరు వినండి, అల్ప సంతోషంతో మీరు ఉండకండి, ఇక్కడ జాగ్రత్తగా నిలబడండి. మీరు మహాయోధులు, మన దగ్గరేం తక్కువ లేరు, కానీ మీకు నేను తెలియజేస్తున్నాను. వీడు ఎందుకంటే తెలియజేయడానికి తెలియదా? ఆయన దగ్గరే ట్రైన్ అయ్యారు వీళ్ళంతా, వీడు వెళ్ళి చెప్పాలా వీడికి? అలా కాదండి. మనం ఒక లెక్చరర్ గారి దగ్గర ఆయన క్లాస్ తీసుకున్నప్పుడు పిల్లలందరూ ఆయన క్లాస్ చెప్పిన తర్వాత, పరీక్షలు అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక మంచి ర్యాంకింగ్ స్టూడెంట్ అనుకోండి, వాడు వచ్చి గురువుగారు మాట్లాడు, గురువుగారు మీకు వాడి గురించి చెప్తానండి, వాడు ఎలా చదివేవాడో, వీడు ఎలా చదివేవాడో మీకు చెప్తా. వీడు ఎందుకు చెప్పడం? వాడికి తెలియదు, ఆయనకి ఎవడి క్యాలిబర్ ఏంటి, ఎవడి స్కిల్ ఏంటని తెలియదా గురువుకి. ఈయన వెళ్ళి గురువు గారికి చెప్తాడట. కానీ మీకు చెప్పడం కోసం నేను చెప్తున్నానండి, అంతేగాని అంతకంటే ఏం లేదు. మళ్ళీ సర్దుకున్నాడు, నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. మీకు తెలియడం కోసం నేను చెప్తున్నాను. ఏమిటి ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఈ శ్లోకం చూడండి. భవాన్ మీరు, భీష్మశ్చ భీష్ముడు, కర్ణశ్చ కర్ణుడు, కృపశ్చ కృపుడు, సమితింజయః అశ్వత్థామ, వికర్ణశ్చ సౌమదత్తి, ఇంతమంది ఉన్నారు. తథా ఏవచ్చ, స్తథైవచ ఒకడున్నాడని అనకండి, అది తథా ఏవచ్చ అంటే వీళ్ళందరూ ఉన్నారని. మళ్ళీ ఏమండి గురువు గారు స్వామీజీ స్తథైవచ అంటే వాడు ఎవడని అడగండి, అంటే వీళ్ళందరూ కలిసి ఉన్నారని అర్థం అనమాట. అలాగనే గురువుగారు భవాన్ అంటే బాగా అర్థమైంది. భీష్మశ్చ అంటే భీష్ముడనే, కర్ణుడనే. వీడు వాడింది కూడా అలానే వాడాడు ధృతరాష్ట్రుడు. భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ, వాళ్ళకి ఎవరికి అంతలా వాడలేదు చూడండి. అక్కడ అంతలాగా ఎక్కువ వాడలేదు. వీళ్ళకి వచ్చేటప్పటికి అంతా చా వాడుకుంటూ వచ్చాడు. అంటే మరియు 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 అని ఒక అర్థం, తెలుగులో అయితే చా అంతే ఇంతే అనుకున్నట్టుగా అర్థం అనమాట. వీడే నీరు గార్చుకున్నట్టుగా మాట్లాడతాడండి ఇప్పుడు వచ్చే శ్లోకంలో. ఇంతమంది ఉన్నారు. అంతేకాదు గురువుగారు ఇంకా మీకు ఒక రహస్యం చెప్తాను. ఇప్పుడు వాడి యొక్క అవివేకం ఏంటో ప్రదర్శిస్తాడు 9వ శ్లోకంలో. అన్యేచ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇక్కడ అంటాడు గురువుగారు, అంతేకాదు మీరందరూ ఎంత గొప్పవాళ్ళో నా గురించి ఇంకా బోల్డ్ మంది, అన్యేచ బహవః శూరాః, ఇంకా బోల్డ్ మంది శూరులు మీలాగనే,
మదర్దే నా గురించి త్యక్త జీవితాహ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి వచ్చారు అంటే చచ్చారని అర్థం. ఆల్మోస్ట్ యుద్ధం నిర్ణయం అయిపోయింది. వీడు ఏమంటున్నాడంటే నా గురించి అందరూ ప్రాణాలు వదిలేసి వచ్చారని అంటే త్యక్త జీవితాహ ఇంక జీవితాలను వదిలేసుకుని వచ్చారు. ఒరే నువ్వు వాడితో మాట్లాడాలనుకుంటే జీవితం మీద ఆశ వదిలేసుకుని వెళ్ళిపో అన్నారంటే అర్థం ఏంటి? నువ్వు వాడిని చూడాలనుకుంటే జీవితం మీద ఆశ వదిలేసుకుని పో అంటే అర్థం ఏంటి? నువ్వు చస్తావని అర్థం. వాడు ఎందుకంటే ఆ మాట మాట్లాడడం. అన్యేచ బహవః శూరాః మదర్దే త్యక్త జీవితాః. అందుకనే చూడండి ఇక్కడ అర్జునుడు ఈ దుర్యోధనుడు ఇంతకుముందు వాళ్ళ నాన్నగారు మామకాహ అన్నాడు, ఇప్పుడు వీడన్నాడు మదర్థం అంటున్నాడు. ఇద్దరు గుడ్డితనమే. మామకాహ నా వాళ్ళని ఏడిచాడు, ఇక్కడ వీడు కూడా మదర్దే. అక్కడ వాడి ఆలోచన వీడి ఆలోచన, కుక్క కడుపులో కుక్కే పుడుతుంది, పులి కడుపులో పులే పుడుతుంది అన్నట్టు వాడికి అవిటితనంతో పుట్టాడు వాడు. కళ్ళున్న అవిటివాడు వీడి. మదర్దే త్యక్త జీవితాహ. పాపం వాళ్ళందరూ మీరంతా కూడా నా గురించి ప్రాణాలు వదలడానికి సిద్ధపడిపోయి వచ్చారు, ప్రాణం వదిలేసి వచ్చారని అంటున్నాడు వాడు. త్యక్త జీవితాహ అంటే త్యజించడానికి సిద్ధపడి వచ్చారని చెప్పలేదు, త్యక్త జీవితాహ వదిలేసుకుని వచ్చారన్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఆల్రెడీ అంతా చావు నిర్ణయం అయిపోయింది, వాడి నోట్లోనే వచ్చింది అపశకునం. గుర్తుపెట్టుకోండి, మరణం అనేది మహాభారతంలో రామాయణంలో నోటితోటే బయటికి వ్యక్తం చేస్తారు. మరణం చచ్చిపోయేటప్పుడు మరణం రాలేదు, వాళ్ళ నోటితోటే మరణం. అందుకనే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే ఏంటి మరణం ధ్రువం. జిహ్వాగ్రే మరణం ధ్రువం, నాలిక మీద ఉంటుందట మరణం. దానికి ఇదిగో ఇక్కడ మదర్దే త్యక్త జీవితాహ. వీడు నిర్ణయం చేసేసుకున్నాడు, నా గురించి అంతా అందరూ ప్రాణాలు వదులుకుని వచ్చారు, వీడి మృత్యు వీడి యొక్క నాశనం వీడు రాసుకున్నాడు. రామాయణంలో కూడా ఇదే జరుగుతుంది. ఏంటనంటే దశరథుణ్ణి బ్రహ్మగారు తయారు చేసిన తర్వాత వాడికి క్లైమాక్స్ రాయలేదు, ఆయన బ్రహ్మరాత మరిచిపోయాడు. ఆయన బ్రహ్మగారు 2-3 తప్పులు చేస్తే అందులో ఒక తప్పట ఏంటి, దశరథుడికి ఎండింగ్ పెట్టలేదు, అంటే డేట్ ఆఫ్ ఎక్స్పైరీ రాయలేదు. ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటే వేసి వదిలేశాడు, ఎక్స్పైరీ డేట్ వేయలేదు. వీడికి బతికేస్తున్నాడు, వేల సంవత్సరాలు బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఈ పరశురాముడు ఉన్నారు చూసారా, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. క్షత్రియ జాతిని చంపడం కోసం గండ్రగొడ్డలు పట్టుకుని అందరినీ నరుకుతూ ఉండేవాడు, రాజులు ఎక్కడ కనిపిస్తే అక్కడ నరికేసేవాడు. కానీ వీడొక్కడే తప్పించుకునేవాడు. ఎందుకనంటే దేనికోసమనంటే ఆ భార్గవ రాముడికి ఒక ప్రతిజ్ఞ. వీడు గండ్రగొడ్డలు తీసి నరకడానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే రాజుగారు పెళ్లి మండపంలో తాళిగడుతూ కనిపించాడో అప్పుడు వదిలేస్తాడు, ఇంకా మళ్ళీ కొన్ని సంవత్సరాల దాకా రాడు. అది ప్రతిజ్ఞ. వీడు వచ్చినప్పుడల్లా ఒక పెళ్లి కూతుని పెట్టుకుని తాళిబొట్టు పెట్టేవాడు. అందుకనే దశరథుడికి 350 మంది భార్యలు, ముగ్గురు కాదు 350 మంది భార్యలు. ఇది సత్యం. ముగ్గురు ఏంటంటే దే ఆర్ లైమ్ లైట్లోకి వచ్చారు వాళ్ళు. అంటే అదంతా అన్అఫీషియల్, అంటే అన్అఫీషియల్ అంటే వీడి ప్రాణం గురించి ప్రాణరక్షణ గురించి చేసుకున్నటువంటిది అది. కానీ ముగ్గురు ఏంటంటే కౌసల్య, సుమిత్ర, కైక అనేటువంటిది అతనికి ప్రధానమైనటువంటి భార్యలు. మిగతా అంతా కూడా ఈయన ప్రాణరక్షణార్థం వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఈయనతో వచ్చి వివాహం చేసుకున్నారు. ఈయనేం పట్టుకొచ్చి బలవంతంగా చేసుకోలేదు. దశరథుడు బాగుండాలి, ధర్మం నిలబడుతుందని అతని కోసం వాళ్ళందరూ కూడా ఆ రకంగా వివాహానికి అంగీకరించిన వాళ్ళు. మిగతా 347 మంది కూడా. ఓహో స్వామీజీ ఇంతవరకు ముగ్గురే అనుకున్నాం, పర్లేదు మా సంఖ్య కూడా పెంచుకోవచ్చు అనుకోకండి. దట్ ఈజ్ రాంగ్, ఫ్యూటైల్. అది కాదు, అది ఆ ధర్మం వేరు, అక్కడ మాట్లాడుకునే ధర్మం వేరు.